యాంబియన్స్ మాత్రం అదిరిపోయింది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో నేను సౌదీ అరేబియాలో వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తినాలంటే అసలు టైం ఉండకపోతుండే అనమాట. సో ఇండియాలో ఉన్నప్పుడు పొద్దున్నే లేవగానే 2-3 దోశలు వేసుకొని తింటుండే. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత చాలా కష్టం అయిపోయింది. నేను ఇక ఆఫ్టర్ లాంగ్ టైం ఈవినింగ్ టైంలో బయటికి వచ్చేసాను. ఎక్కడికంటే సీషల్ రెస్టారెంట్. ఇది ఇండియన్ అండ్ చైనీస్ రెస్టారెంట్. లోపల అంబియన్స్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఫస్ట్ మెనూ చూడగానే నాకు మసాలా దోశ కనిపించింది, 7 రియాల్. సో పర్లేదు, ఒకసారి టేస్ట్ చేద్దాం, చాలా బాగుంటే నెక్స్ట్ టైం ఇంకేమైనా ఆర్డర్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయినా. సో అట్లయితే నేను మసాలా దోశ ఆర్డర్ పెట్టుకున్నా. సో దాని తర్వాత ఇలా కూల్ డ్రింక్స్ అయితే ఉన్నాయి. మనకు అది సెట్ కాదనేసి ఒక దోశ అయితే తీసుకున్న తర్వాత దిక్కులు చూడడం మనకు అలవాటే. సో చూస్తుండగా మనకి మసాలా దోశ అయితే వచ్చింది. చాలా బాగుంది చూడగానే. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, దీంతోపాటు దోసకాయ పప్పు, అలాగే మనకి కొబ్బరి చట్నీ ఇచ్చాడు, కేరళ చట్నీ అనమాట. సో ఇది కొబ్బరి నూనెతో చేస్తారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో నేనైతే ఫైనల్గా ఇలా టేస్ట్ చేస్తున్నా. టేస్ట్ తినకముందే టేస్ట్ బాగుందని చెప్తే అట్లుంటుంది మనతోని. సో ఫైనల్గా మనకైతే 2-3 డబ్బాలు కనిపించినాయి ముందల. చేతులు ఖాళీగా ఉండవు కదా, సో అట్లా అని చెప్పి పౌడర్ అయితే చల్లేసిన. ఇది కూడా చాలా బాగుంది. నైట్ టైం డిన్నర్లోకి ఏదైనా సైడ్ డిష్ తీసుకుందాం అనుకున్నా, బట్ తీసుకోలేదు. చాలా బాగున్నాయి, తీసుకోవాలనిపించింది కానీ తీసుకోలేదు. సో ఇలా అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటకైతే వచ్చేసాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి.